ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. ధనుర్మాసం వచ్చేసింది కదా. వచ్చేస్తుందమ్మా. ఎస్, మరి ధనుర్మాసం విశిష్టత మీ ద్వారా మేము తెలుసుకోకపోతే ఎలాగూ? తప్పకుండాను. ధనుర్మాసం విశిష్టత, ఈ మాసంలో ఖచ్చితంగా చేయాల్సిన పనులు, అస్సలు చేయకూడదు రోయ్ అనుకునే పనులు. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశిలో ఉన్నటువంటి కాలం. ఈ సంవత్సరం డిసెంబర్ 16వ తారీఖున మొదలవుతోంది. మళ్ళీ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండేది ధనుర్మాసం. అంటే సౌరమానాన్ని అనుసరించి పాటించేది. మనం అనుకున్న చైత్రం నుంచి పాల్గొనం దాకా ఉండే మాసాల్లో ఈ ధనుర్మాసం లేదు. అవి చంద్రుడితో సంబంధం ఆ మాసాల పేర్లు. ఇది సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో దానిది. అక్కడ కూడా రాశి కాదు, అక్కడ నక్షత్రంతో సంబంధం. అట్లా ఉన్నాయి. అంటే భారతీయులకి ఎంత గొప్పవాళ్ళంటే అవసరం మనం సందర్భాన్ని అనుసరించి రెండింటినీ కూడా మనం పరిగణనలోకి తీసుకుంటాం. ఎందుకంటే రెండో అవసరమే. సూర్యుడు కాలాన్ని మనకి లెక్కించడానికి పనికొస్తాడు. 24 గంటలు ఒక రోజు అని చెప్పడానికి సూర్యుడే లెక్క. మరి తర్వాత ఋతువులకు సంబంధించి చెప్పాలంటే చంద్రుడు లెక్క. కనుక రెండింటికి సమప్రాధాన్యం ఇచ్చేటటువంటి ఒక గొప్ప సంప్రదాయం మనది. కనుక ధనుర్మాసం అన్నది సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినటువంటి కాలం. ఈ కాలంలో పంటలు ఇంటికి వస్తాయి. కాస్త పొలాల్లో కొంత వెసులుబాటు ఉంటుంది. అంటే ఒకప్పుడైతే కుప్పలు నూర్చేవాళ్ళు కాదు, నూరుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ముందరే అయిపోతున్నాయి. ఏది ఏమైనా ప్రతిరోజు కలుపు తీయడం, కోతలు కోయడం లాంటి పనులు చేయాల్సినంత పెద్ద పనేమీ ఉండదు రైతులకి. పంట బాగా పండిందని సంతోషంగా కూడా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా ఉంటుంది. కొత్త పంట వచ్చిన కొత్త పంటలు ఉంటాయి. అంటే మీరు ఎక్కడ చూడండి, పల్లెటూళ్ళల్లో పచ్చని గుమ్మడి పూలు కనపడుతూ ఉంటాయి, దోస పూలు కనపడుతూ ఉంటాయి, దోసకాయలు కనపడుతూ ఉంటాయి, గుమ్మడి పళ్ళు కనపడుతూ ఉంటాయి, బంతి పూలు ప్రధానంగా మన దేశానికి సంబంధించినవి అవి. అంటే ఇప్పుడు తర్వాత రకరకాల పూలున్నా మనకి ఈ ఋతువులో బాగా వచ్చేటటువంటివి బంతి పూలు, చామంతి పూలు, ఇలా అన్ని రకాల పూలు. ఒక మల్లెలు మాత్రమే వేసవి కాలానికి సంబంధించినవి. ఇలా ప్రకృతి బాగుంటుంది. పశువులు కూడా ఈని పాలు బాగా ఇస్తున్న కాలం ఇది. పశువులు బాగా, చాలా పశువులు లేగదూడలతో ఉండి పాలిచ్చే కాలం. కనుక ఆనందంగా గడుపుకుంటూ ఉండేటటువంటిది. ఆనందంతో పాటు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి తగిన సాధన చేయడానికి అనుకూలమైన కాలం. ఎలా? ధనుస్సు రాశి ఎలా ఉంటుందంటే దాని గుర్తు ఎక్కువ పెట్టిన విల్లులాగా ఉంటుంది. సాధారణంగా విల్లు అలా గోడకి తగిలించుంటారు. వింటి నారి దానికి తొడిగి ఉండదు. ఎలాగైతే పిస్టల్లో బుల్లెట్స్ లోడ్ చేయకుండా పెట్టుకుంటారో ఇంట్లో, అట్లా అన్నమాట. ఎప్పుడు ఉపయోగిస్తారో అప్పుడు మాత్రమే ధనుస్సుని నారి తొడుగుతారు. నారి తొడిగిన తర్వాత విల్లుకి బాణం పెడతారు. ఇలా బాణం పెట్టినట్టుగా కనపడేటటువంటిది ఏది అంటే ఈ ధనుస్సు రాశికి సంకేతంగా ఇలా ఎక్కువ పెట్టిన బాణంతో ఉంటుంది. పైగా ఇది సౌరమానానికి సంబంధించినటువంటి మాసం అని చెప్పుకున్నాం కదా. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు సూర్యుడేమో ఆత్మకారకుడు అని చెప్తాం. నేను అని ఎవరైతే మనుషులైతే అనుకుంటూ ఉంటామో దానికి మూలం. అటువంటి సూర్యుడు ఎక్కువ పెట్టిన బాణంలాగా ఉండే రాశిలో ప్రవేశించాడంటే ఇప్పుడు మనం చేసేటటువంటి సాధన ఏదైనా సరే ఎక్కువ పెట్టి వదిలినటువంటి బాణంలాగా ఇటు 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 వెళ్లకుండా నేరుగా వెళ్ళి లక్ష్యానికి తగులుతుంది. అందుకని ఇది సాధనకి చాలా అనుకూలమైనటువంటి మాసం. అందుకని జీవులందరూ కూడా పరమాత్ముడిని చేరుకోవడం అన్నదే తమ ప్రధానమైనటువంటి లక్ష్యంగా భావిస్తారు. గనక పరమాత్ముడనండి, వైకుంఠమనండి, లేక స్వర్గం తక్కువ స్థాయిది. చాలా మంది స్వర్గం అనుకుంటారు. స్వర్గం అంటే మనం చేసినటువంటి మంచి పనులన్నీ అనుభవించేసి మళ్ళీ ఖర్చు అయిపోగానే కిందకు వచ్చేస్తాం. అట్లా కాదు కదా. ఉన్నత లోకాలు వేరే ఉంటాయి. ఆ ఉన్నత లోకాల వైపుకు మనం వెళ్ళడం అన్నది ప్రతి మనిషి యొక్క లక్ష్యంగా ఉంటుంది. అటువంటి లక్ష్యం సాధించడానికి కొంచెం ప్రయత్నం చేసినా ఎక్కువ ఫలితం ఉండే కాలం ఇది. అందుకని సాధన చేయమన్నారు. ఈ సాధన కూడా ఎట్లా చెప్పాలి, ఇది ఆనందంగా చేసేది.
బాధపడుతూ కష్టపడుతూ చేసేది ఏం కాదు. ఆడుతూ పాడుతూ. కనుక ధనుర్మాసంలో తెల్లవారుజామునే లేచి మనందరికీనేమో చెయ్యగలిగితే గోదారంగనాథుల పూజ చేస్తారు. అందరూ చేయగలరా? చేయలేరు. చేయలేకపోయినా మనని మేల్కొల్పడానికి హరిదాసులు వస్తారు. వాళ్ళు సూర్యోదయానికి ముందే రావాలి లెక్క ప్రకారం. అంటే ఎవ్వరూ ఈ కాలంలో వాళ్ళకి నిర్దేశించిన పద్ధతుల్లో నిక్కచ్చిగా ఉంటారు గట్టిగా అని చెప్పలేం కదా. అని దాని గురించి చెప్పలేము. కనుక సూర్యోదయానికన్నా ముందే వాళ్ళు చక్కగా హరిలో రంగా హరి అంటూ కృష్ణ సంబంధమైన, రామ సంబంధమైన, విష్ణు సంబంధమైనటువంటి కీర్తనలు పాడుకుంటూ వచ్చి అందరినీ నిద్ర లేపుతూ ఉంటారు. అలా లేపినప్పుడు ఏం జరుగుతుంటే జీవప్రజ్ఞ నేరుగా పరమాత్మ వైపుకు మళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ధనుర్మాసానికి సంబంధించింది. తెల్లవారుజామునే లేచి గొబ్బెమ్మలు పెట్టడం, గొబ్బెమ్మలు పెట్టడానికి ముందుగా అంతా కళ్ళాపు జల్లి, ఆవు పేడతో కళ్ళాపు జల్లి కళ్ళాపులో మంచి ముగ్గులు వేయడం, ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టడం, ఇది చాలా సంప్రదాయంగా అనాదిగా మనకు వస్తూ ఉన్నటువంటి, అనాదిగా అని చెప్తే చాలా కాలంగా అని చెప్పడం సరే, చాలా కాలంగా వస్తూ ఉన్నటువంటి ఆచారం. అమ్మ హరిదాసులు ఇంటికి వచ్చినప్పుడు ఏమేమి వాళ్ళకి సమర్పించవచ్చు అంటారు? మనం మామూలుగా అయితే బియ్యం ఇస్తాం. ఇంకా మనకి ఏ పంటలు పండితే అవి ఇవ్వచ్చు. సాధారణంగా ఈ సమయంలో అందరికీ గుమ్మడికాయలు ఇంటికి వస్తాయి, దోసపళ్ళు వస్తాయి, ఇంకా వంకాయలు, కూరగాయలు, చిక్కుడుకాయలు ఏం వస్తే అవి. ఇంకా ఒకవేళ ఎవరికన్నా నువ్వులు పండాయి, నువ్వులు ఇవ్వచ్చు. కందులు పండాయి, కందులు ఇవ్వచ్చు. కందులు ఇంకా ఇంటికి వచ్చేసి ఋతువే. పెసలు, మినుగులు ఇంకా రావు, కొద్ది కాలం పడుతుంది. దసరా సంక్రాంతి అయితే గాని మినప తీత, పెసర తీత. తీత అంటే తీయడం, మొక్కల్ని ఇట్లా తీయడాన్ని. ఎక్కడికి వెళ్ళామంటే పెసర తీతకి వెళ్ళానంట. అంటే ఏంటంటే పెసర మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం పీకేస్తారు, మళ్ళీ ఉంచవు, భూమిలో ఉంచరు. ఉంచి వాటన్నిటిని ఒక చోట కళ్ళం ఏర్పాటు, కళ్ళం అంటే పొలాన్ని శుభ్రం చేసి ఒక పళ్ళెంలాగా తయారు చేసింది అనమాట. నీట్ గా ఎలా ఉంటుందంటే మన ఇల్లు అలుక్కున్నంత శుభ్రంగా ఉంటుంది. అలకటం అంటే కూడా తెలియదేమో ఈ రోజుల్లో వాళ్ళకి. మట్టి నేలలు శుభ్రం చేయడానికి అలుకుతారు నీట్ గా అనమాట. అట్లా పెట్టి ఈ ఇలా తీసేసినటువంటి పెసర మొక్కలన్నిటినీ అలా ఒక చోట వేస్తారు. వేసి 1-2 రోజులు ఆరనిచ్చాక కాయలన్నీ చిట్లుతాయి, కింద పెసలు పడతాయి. అలాగే మినప చేలు, దాన్ని వెళ్ళినప్పుడు పెసర తీత, మినప తీత అన్న పదం వాడతారనమాట. అవన్నీ తర్వాత వస్తాయమ్మా. మరి ఈ రోజుల్లో దైవారాధన చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కదా, సింపుల్ గా మేము ఏం చేయొచ్చు అంటారు? అట్లీస్ట్ ఇదన్నా చేసుకోండి, ఏం చేయక. అంటే గోదాదేవి రావడానికన్నా, ఆవిడ అవతరించడానికన్నా ముందు ఏం చేశారో మనకి తెలియదు కానీ, గోదాదేవి అవతరించిన తర్వాత నుంచి తెల్లవారుజామున సూర్యోదయానికన్నా చాలా ముందుగానే లేచి స్నానాధికారులు నిర్వర్తించి, అభ్యంగన స్నానం చేయాలన్న నియమం ఏం లేదమ్మా. మామూలుగా స్నానాధికారులు నిర్వర్తించుకుని గోదారంగనాథులకి మేము అట్లా చెయ్యమండి అని అనుకున్నారు అనుకో. కొంతమందికి ఉంటాయి కదా దేవుళ్ళ పేర్లతో కూడా దెబ్బలు అడుకునేటటువంటి గొప్ప వాళ్ళు ఉంటారుగా, అట్లాంటి వాళ్ళతో వాళ్ళు కూడా ఉద్ధరించబడాలని వాళ్ళకు నమస్కారం చేద్దాం. వాళ్ళు బాగుపడాల్సిందే కదా. ఎవరితోనూ మనకెందుకు శత్రుత్వం, వాళ్ళకుంటే ఉందేమో కానీ మనకి లేదుగా. చెప్పారు. కనుక ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు ఆరాధించుకోవచ్చు. దాంతో పాటుగా ఇంట్లో దీపం పెట్టి పూజ చేయడంతో పాటుగా సూర్యోదయానికన్నా ముందే తులసి దగ్గర దీపం పెట్టాలి. ఇంట్లో పూజ అయ్యాక సుమా, ఇంట్లో పూజ అయ్యాక తులసి కోట దగ్గర దీపం పెట్టి నక్షత్రాలకి నమస్కారం చేసుకోవాలి. అంటే నక్షత్రాలు ఉండగా ఇదంతా అయిపోవాలి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అయినట్టయితే తప్పనిసరిగా ఏదైనా ప్రసాదం చేసి నైవేద్యం పెడతారు. తులసి చెట్టు దగ్గర, తులసి దగ్గర కాదు, లోపల తులసికో బెల్లం ముక్కో అరటిపండు ఏముంటే అది ఒకటి పెట్టుకుంటాం అంతే. తులసి దగ్గర దీపం పెట్టి, తులసి పూజా విధానం ఉంది. తులసిని కూడా తులసి అమృత జన్మాసి అంటూ ఆవిడికి కూడా స్తోత్రాలు చేసి షోడశోపచార పూజ చేస్తారు కొంతమంది. లేదండి మేమంతా చేయలేం కానీ ధ్యానావాహనాది పూజ సమర్పయామి అని చెప్పి మనసా సమర్పయామి అమ్మ తులసి దేవి అయి నమః అని చెప్పుకుంటారనమాట. తులసీ దేవత అయి నమః అంటే అందులో దామోదర సహిత, దామోదరుడు ఉంటాడు తులసిలో, దామోదర సహిత తులసీ దేవత అయి నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఇలా
చకచకా 2 నిమిషాల్లో చెప్పేసుకుంటూ ఉంటాను. ఏదేమన్నా చేయగలిగితే చక్కగా చేయొచ్చు, లేదా భావన మాత్రంగా లఘువుగా కూడా చేసుకోవచ్చు. ఇది చేస్తారమ్మా. దీంట్లో మాత్రం ప్రధానంగా ముగ్గులు, కళ్ళాపి, గొబ్బెమ్మలు ప్రధానంగా ఈ నెలంతా చేస్తారు. ఈ నెలంతా చేస్తారు కనుక వీటికి నెలపట్టడం అనే పేరుంది. డిసెంబర్ 16వ తారీఖు నుంచి నెలబట్టారండి అంటారు. అంటే ఈ నెల అనే వ్రతం మొదలు పెట్టాం అనమాట. ధనుర్మాస వ్రతం అన్నది మొదలు పెట్టాం. అంటే వాడకంలో ఎలాంటి పదాలు వచ్చేస్తాయో చూడండి. ఇందులో సంస్కృతం లేదు, ఏమీ లేదు, మామూలుగా వ్యవహారంలో ఉండేవి. అంటే ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉన్న కాలం అంతా నెల రోజులు 30 రోజులు ఉంటాయి. ఈ 30 రోజులు వాళ్ళు చేసే పని అది. అంటే సూర్యోదయానికన్నా ముందే చేస్తారమ్మా పూజ. గోదాదేవి కూడా భలే అందగత్తె కదమ్మా. ఆవిడ అలంకరణ కూడా డిఫరెంట్ గా ఉంటది మిగతా వాళ్ళతో. చాలా గొప్ప అందగత్తె. అసలు భూదేవి యొక్క అవతారం కదమ్మా. అంచేత భూమి ఎంత సుందరమైనదో, ఎంత వైవిధ్యభరితమైనదో, ఎంత పరిమళ భరితమైనదో, ఎన్ని రంగుల పుష్పాలతో కళకళ ప్రకాశిస్తూ ఉంటుందో భూదేవి, అంతగానూ ప్రకాశిస్తుంది గోదాదేవి. సో ధనుర్మాసం చాలా విశిష్టమైన మాసం. మాసం అంతా చేసుకోదగ్గ మాసం. చాలా మాసం అంతా చేస్తాం. నెలపట్టడం అనే పదం వాడతాం. అంటే నెలంతా ఒక వ్రతం లాగా చేయడం. తప్పనిసరిగా ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు మన చేతుల్లో లేరు, వాళ్ళు వస్తారు. మన చేతుల్లో ఉన్నది ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం రోజు. మరి ఎందుకు ఇప్పుడే ఈ ధనుర్మాసంలోనే ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవన్నీ వచ్చాయి? ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.